సో ప్రవీణ్ పగడాల, పాస్టర్ ప్రవీణ్ పగడాలని ఈరోజు సికింద్రాబాద్‌లోని బాప్టిస్ట్ చర్చ్‌కైతే తీసుకొచ్చారు. ఆయన మృతదేహం సందర్శనార్థం ఇక్కడే ఉంచారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల నుంచెల్లి పెద్ద ఎత్తున ఇక్కడికి జనాభా వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే మరి వాళ్ళ మనోవేదన అండ్ వాళ్ళు ఏం చెప్తారు అనేది లోపలికెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అండ్ ఆయన హత్య అని చెప్పేసి చాలా మంది నమ్ముతున్నారు. ఇప్పటికీ పోస్ట్‌మార్టం నిన్న అయినప్పటికీ ఇంకా దాన్ని బయటకు తీసుకురాలేదు. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించి అసలు ఇంకా ఏమైనా క్లియర్‌గా చెప్పే అవకాశం ఏమైనా ఉందా? లేదా? అని చెప్పేసి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అండ్ ఇంకో పక్క ఇటు వాళ్ళ కుటుంబ సభ్యులు గాని, వాళ్ళ అనుచరులు గాని ఆయన ఆయన ఎక్కడెక్కడైతే ప్రవచనాలు చేశారో ఆహ్, ఆయనని ఇష్టపడే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వచ్చారంతే చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ మరి మనం లోపలికెళ్ళి వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళేం చెప్తారనేది. సో ప్రస్తుతం పాస్టర్ ప్రవీణ్ గారిని పరామర్శించడానికి ఇక్కడికొచ్చారు. కాకనేని రాజశేఖర్ గారు, వైఎస్ఆర్‌సీపీ స్పోక్స్ పర్సన్. సార్ మీరు చెప్పండి. పాస్టర్ గారిది హత్య అంటున్నారు, యాక్సిడెంట్ అంటున్నారు. మీరేమంటారు? ముందుగా భాష గారు యొక్క ప్రవీణ్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము ముందుగా సానుభూతి తెలియజేస్తూ ఇది ముమ్మాటికి హత్యగానే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే దీని వెనకాల ఎంతో కాన్స్పిరసీ ఉంది. జరుగుతున్న ఏదో కుట్ర లేకపోతే మరి వాస్తవాలు ఇప్పుడు 3 రోజులు అయినప్పటికీ కూడా ఈ రోజుకి మరి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అనేటువంటిది ఈ రోజుకి ఆ వివరం అనేటువంటిది బయటికి రాలేదు. ఈ రోజుకి పోలీసులు మరి అది బయట పెట్టడానికి మరి విఫలమైనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కాబట్టి దీని వెనకాల ఖచ్చితంగా కుట్ర ఉంది. మాకున్నటువంటి అనుమానం కూడా ఏంటంటే గత కొంతకాలం గురించి ఎన్నికలకు ముందు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో మరి కూటమి ఎప్పుడైతే ఎన్నికల్లో పోటీ చేయబోతుందో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు మరి సనాతన ధర్మం అనేటువంటి స్లోగన్ తీసుకొచ్చి మరి క్రైస్తవులను అణచివేస్తా కార్యక్రమాన్ని ఎన్నికలకు ముందు నుంచి ప్రారంభించి ఎన్నికల్లో వాళ్ళు విజయం సాధించాక దాన్ని ఉధృతం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇందులో 100% కూడా ఈ ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యమైన అవ్వచ్చు. పోలీసులను ఏదైతే మరి కాకి చొక్కాలు వదిలిపెట్టేసి పచ్చ చొక్కాలు వేసి వాళ్ళతో పనులు చేపిస్తా ఉన్నారో వీళ్ళు చెప్పిన విధంగా మరి ఈరోజు మర్డర్ కేసు అయినా సరే దాన్ని ఏదో ఒక విధంగా యాక్సిడెంట్ కింద దాన్ని మార్చి కేసుని మాఫీ చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడుల్లో భాగమే ఈ యొక్క పాస్ గారి యొక్క మరి జరిగినటువంటి హత్య. దీనికి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక డిఎస్పీనో లేదా మరొక గ్రూప్ 1 ఆఫీసర్నో లేదా మరొక ఎస్పీ స్థాయి ఆఫీసర్ ఏదో ఎంక్వైరీ చేసి తూతూ మంత్రంగా వాళ్ళకు కావాల్సిన విధంగా రిపోర్ట్ తెప్పించుకొని కేసు క్లోజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి మాకున్నటువంటి మరి అనుమానం. నాకే కాదు అనేక మందికి ఉంది. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఈ కేసుని వెలికి తీయాలి అనేటువంటి ఆలోచనతోటి అందరూ కూడా మరి ముక్త కంఠంగా అడుగుతూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అయినా సరే అది సిబిఐ ఎంక్వైరీ చేసి మరి దానికి బాధ్యుల్ని బయటికి తీసుకొచ్చి కఠినంగా శిక్షించకపోతే మరి క్రైస్తవ సమాజానికి రక్షణ లేదు అనేటువంటిది మరొకసారి రుజువు అవుతా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా ఇలాంటి దాడులు జరగడం అనేటువంటి దురదృష్టకరం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి మళ్లించవలసినటువంటి ప్రభుత్వం మరి ఇలాంటి కార్యక్రమాల మీద లేదా ఒక సమాజాన్ని క్రైస్తవ సమాజాన్ని తుదముట్టించేటువంటి కార్యక్రమాన్ని దాని వెనకుండి మరి నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ సనాతన ధర్మం పేరు మీద క్రైస్తవులను అణిచివేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దాన్ని పూర్తిగా మరి వాళ్ళు ఆపుకోకపోతే నిర్మూలించకపోతే ఈ ప్రభుత్వం మరి క్రైస్తవ సమాజమే పెద్ద ఉద్యమంగా మరి రూపుదాల్చి ఈ ప్రభుత్వం కూలిపోయే వరకు కూడా పోరాటం చేస్తుంది. కాబట్టి ఎవరైతే బాధ్యున్నారో వాళ్ళు కఠినంగా శిక్షించాలని మేము మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కోరుతా ఉన్నాం. సార్ ఇప్పుడు పాస్టర్ గారి గురించి మాట్లాడాలి అంటే ఆయన గురించి ఏం చెప్తారు? అంటే చాలా మంది పాస్టర్స్ ఉన్నారు. ఈయన ప్రత్యేకత ఏముంది? అండ్ ఆయన ప్రవచనాలు కూడా చాలా మంచిగా ఉండేవి. అసలు ఎవరిని ప్రొవోక్ చేసేటట్టు లేవు అని చెప్పి చాలా మంది మాట్లాడారు ఇక్కడ ఇదే ప్రాంతంలో. మీరేం చెప్తారు? పాస్టర్ గారు ప్రవీణ్ పాస్టర్ గారు అంటే ఆయనకు ఒక బ్రాండ్ ఉంది. 2 రాష్ట్రాల్లో
ఆయనకు ఒక మంచి పేరుంది. ఒక ఒక పాస్టర్గా, మరి మంచి బోధకుడిగా ఆయనకున్నటువంటి మంచి పేరు వల్ల ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి చర్చెస్‌లో గాని, అన్ని సంఘాలు కూడా వీళ్ళని ఆయన్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మరి అనేక ప్రాంతాలకి ఆయన వెళ్ళి మరి బోధ చేయడం కూడా జరుగుతూ ఉంది. అనేక టీవీ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడడం జరుగుతుంది. డిబేట్స్‌లో కూడా ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇలాంటి వ్యక్తిని మరి మతోన్మాదులు తుదముట్టించాలనేటువంటి ఆలోచన చేశారని మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే ఈయన మరి ఈ క్రైస్తవ సమాజం మరి ఈ ప్రచారం దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈయన విధిగా పాల్గొనటం, మరి బోధించటం అనేటువంటిది సహించలేనటువంటి వ్యక్తులు చేసినటువంటి పన్నాగం, చేసినటువంటి హత్యగానే భావిస్తా ఉన్నాము తప్పితే దీన్ని వేరే విధంగా చూసే ఆలోచనే లేదు. ఇది కానీ మరి వాళ్ళు సత్వరమే దీని మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇది ఉద్యమ రూపం దాల్చుతుందని తెలియజేస్తా ఉన్నారు. మీరు చెప్పండి, పాస్టర్ గారి గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? అన్న చాలా మంచోడు. అలానే చాలా మందికి సాయం చేసేటోడే కానీ ఒకరిని కించపరిచేటోడు కాదు, ఒకరిని తప్పుగా ప్రవర్తించేవాడు కూడా కాదు. ఎప్పుడు కూడా ఆయన డిబేట్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ఒకరికి మేలు చేసే విధంగానే మాట్లాడతాడు కానీ నొప్పించే మాటలు మాట్లాడాడు. అలాంటి అన్నను మేము పోగొట్టుకోవడము ఇది దురదృష్టము. మాకు కావాలని ప్రజలు తొక్కేశారు అన్నను. నేను ఎక్కడి నుంచో అన్న మాటలకు ఇన్స్పైర్ అయ్యి వచ్చినోడిని నేనైతే. అన్న మా వీడియోస్ కానీ ఏ విషయం చేసినా కూడా అన్న చాలా మంచితనంగా చేసేటోడు. అసలు అన్న వీడియోలు అంటేనే నాకు ఇష్టము. అలాంటి అన్నను పోగొట్టుకున్నందుకు మా తెలుగు 2 రాష్ట్రాలు చాలా బాధాకర విషయంగా ఉంటున్నాము. అన్న చాలా మంచోడు. అసలు అన్న గురించి చెప్పాలంటే అసలు ఏ కోణంలో చూసుకున్నా, ఏ విషయంలో చూసుకున్నా కూడా ఒక్క విషయంలో కూడా అన్న ఎప్పుడు కూడా ఒకరిని కించపరిచిన మాటే లేదు. మీరేమనుకుంటున్నారు? మరి చంపేశారు అని చెప్పేసి అయితే అంటున్నారు, హత్య అంటున్నారు, యాక్సిడెంట్ కాదు అంటున్నారు. మీరు నమ్ముతున్నారా? అసలు ఎవరు ఇలా ఇలా చేసి ఉండొచ్చు? ఇది హత్యనే అనుకుంటున్నాము. ఎందుకంటే అన్న బండి మీద వచ్చేటప్పుడు, ఆయన బండి మీద వచ్చినప్పుడు కనీసము బండి మీద నుంచి పడితే హెల్మెట్ బండి ఖరాబ్ కావడం జరుగుతుంది. అలాంటిది ఏమీ లేదు అక్కడ.